వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యమని ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు 18 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జోయల్ డేవిస్ ప్రారంభించారు. ప్రతి ఒక్క డ్రైవర్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అనే ఉద్దేశంతో డీజీపీ ఆదేశాలతో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తనిఖీ చేసే డ్రైవ్ను ప్రారంభిస్తున్నట్లు జోయల్ డేవిస్ తెలిపారు. ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఇక్కడ జరుగుతుంది. దీనిలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎవరైతే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే డ్రైవర్స్ ఉన్నారో, ఆటో డ్రైవర్స్ ఉన్నారో, వాటర్ ట్యాంకర్ డ్రైవర్స్ ఉన్నారో, వివిధ హెవీ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో వారికి ఈ ట్రీట్మెంట్లు చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరూ ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ సంబంధించి, అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించి, డ్రైవర్ బిహేవియర్ సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నది డీజీపీ గారి ఉద్దేశం.